శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో వైసీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. కదిరి పట్టణ 24వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ సమీర్ ఖాన్ తో పాటు ఆయన అనుచరులు మిత్ర బృందం వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ సమక్షంలో జరిగిన ఈ చేరికలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం 24వ వార్డుకు చెందిన వైసీపీ ఇన్ఛార్జ్ సమీర్ ఖాన్ తో పాటు ఆయన అనుచరులు మిత్ర బృందం వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వారికి పార్టీ కండువాలు కప్పి ఘనంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ప్రజలు పెద్ద ఎత్తున టీడీపీ వైపు వస్తున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమం అభివృద్ధి ఫలాలు ప్రతి కుటుంబానికి చేరుతున్నాయని, ప్రజల విశ్వాసమే కూటమి ప్రభుత్వానికి అతిపెద్ద బలమని అన్నారు. కదిరి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని, పట్టణంలోని అన్ని వార్డుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. పార్టీలో చేరిన సమీర్ ఖాన్ ఆయన అనుచరులకు స్వాగతం పలికిన ఎమ్మెల్యే ప్రజలకు మరింత చేరువై పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. 24వ వార్డులో నజీర్ ఖాన్ గారి కుటుంబ సభ్యులైనటువంటి సమీర్ ఖాన్ గారు వారితో పాటు గతంలో మాతో ఉండి మళ్ళీ తయారు చేసినటువంటి మా పిల్లలే, మా కోసం దెబ్బతిన్నటువంటి పిల్లలు కూడా ఇప్పటికీ మా మనసులో పుట్టేటటువంటి యూనిస్ కానీ, ఐస్ బాబా కానీ, ఇబ్రహీం కానీ వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంగా వారిని తెలుగుదేశం పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. అంతేకాకుండా ఈ వార్డులో కౌన్సిలర్ గా ఉన్నటువంటి ఆల్ఫా ముస్తా కావచ్చు, వాళ్ళ కుటుంబం కావచ్చు, పాత్రలు ఈరోజు రాకపోయిన దానికి కొత్తగా కథలే మళ్ళీపోతుంది, అంతా కలిసే ఉంటాం. ఈ వార్డులు కూడా పెరుగుతాయి, ఇద్దరు కూడా పోటీ చేస్తారు, ఇద్దరిని కూడా గెలిపించుకుంటాం. ఎక్కడ అనుమానం లేదు. కన్వెన్షన్ పార్టీకి చేయం మేము. రెండోది ఈ ఊర్లో నాయకత్వం అనేది ఖచ్చితంగా అవసరం. ఈరోజు యువకులైనటువంటి మీరందరూ కూడా రాజకీయాల్లో రాణించాలనే ఒక ఆలోచన కానీ, ఉత్సాహం కానీ వీరందరిలో కూడా ఉంది. అటువంటి ఉత్సాహానికి, శక్తికి, ఆలోచన కూడా తోడవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళు తెలియజేస్తాము. ఒక మిస్కాన్సెప్ట్ నుంచి రీసెంట్ ఈ మధ్య కాలంలో గమనిస్తాం. కావచ్చు, అంతకుముందు 5 సంవత్సరాలు కావచ్చు. నాయకులు అనేది ఖచ్చితంగా బలమైనటువంటి నాయకత్వం, సమర్థవంతమైనటువంటి నాయకత్వం, సమాజం గురించి ఆలోచన చేయగలిగినటువంటి నాయకత్వం ఖచ్చితంగా ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందాలి. యువకులు రాజకీయాలకు రావాలి. కానీ మీరు అందరూ ఆలోచన చేస్తామని ఏముందంటే ఒక మిస్కాన్సెప్ట్ రాంగ్ ప్రెసిడెన్సీ సెట్ చేస్తున్నారు. డబ్బులు మాత్రం ఉంటేనే రాజకీయాలు రాణించగలరు, డబ్బులు సంపాదించేకే రాజకీయాలే కావాలని. ఇది అధికారంలో ఉంటే. ప్రతిపక్షంలో ఉంటే ఏమవుతుందంటే పేరుండే నాయకుడిని తిడతానే నాయకులు అయిపోతాం అనుకోండి. ఈ రెండు కూడా తప్పేది. ఈ యువత పార్టీలో చేస్తున్నటువంటి పిల్లలు కూడా చెప్తున్నారు, మిమ్మల్ని మంచి నాయకులుగా తీర్చిదిద్దే బాధ్యత తెలుగుదేశం పార్టీ, సరైనటువంటి దారిలో తీసుకునే బాధ్యత మాది. ఈ ఆలోచన విధానంలో తేడా తీసుకొచ్చేటువంటి బాధ్యత కూడా మేమే తీసుకుంటాం. మీకు అవకాశాలు కల్పిస్తాం, మీరు అవసరాలుగా గుర్తిస్తాం. కానీ సమాజం శ్రేయస్సు కోసం కానీ, ఈ ప్రాంత అభివృద్ధి కోసం కానీ, ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం కానీ మీరు చిరకాలం రాజకీయాల్లో ఉండే రకంగా, ఆ రకంగా మీ అందరి ఆలోచన ఉండే విధంగానే మిమ్మల్ని తీర్చిదిద్దాలని ఒక ఉదరించడంతోనే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మామూలుగా ఎమోషన్స్ ని రెచ్చగొట్టేది, పిల్లలు ఎవరైనా రాజకీయాలు కావాలని ఉత్సాహం ఉంటే ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకే ఉంటే ఇంట్లో కలుగుతాం. మమ్మల్ని తిరిగితే గొప్పవారు కాదు. ప్రజల్లో తిరిగి వాళ్ళ కష్ట నష్టాలు తెలుసుకుంటే
బాధలు తీర్చేటువంటి ఆలోచన లేకపోతే లేదు అన్యాయం అవుతున్నటువంటి పీడిపోబడుతున్నటువంటి వర్గాలకు అండగా నిలిస్తే మీరు నాయకులు అవుతారు. కానీ మీరు డబ్బు కొట్టేసేదానికి, మీరు డబ్బు సంపాదించుకునేదానికి మీరు మమ్మల్ని తింటే గొప్పలు కాదనేది యువత కూడా హితవు కలుగుతాడు. ఆలోచన విధానంలో మార్పు తీసుకోమంటాడు. కష్టపడండి. షార్ట్ టర్మ్ పాలిటిక్స్ చేసుకొని ఈ కదిరి నియోజకవర్గంలో చాలా మందిని చూపించారు. చరిత్ర చూస్తే ఒక ఆయన 82, 83లో అంగట్లో బూరలు వేసుకునే వాళ్ళని మంత్రి చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ. వాస్తవమా కాదా? ఎందుకు మూలపడిపోయినాడు? ఎందుకు ప్రజలు ఆయన చూస్తే తప్పించుకొని పారిపోతున్నారు? ఆలోచన విధానంలో స్పష్టత లేకపోవడం. మళ్ళీ రెండోసారి కూడా అవకాశం ఇవ్వాల. రెండోసారి అవకాశం ఇస్తే కూడా ముంజేట్యా అనే పార్టీనే. ఏ ముంజేట్యా మిలిగా ఇంకో ఆయన మీరందరూ చూస్తున్నారు. 1 టైం ఉండరు. ఒక ఆయన ఎంపీకి గెలిపిస్తారు, పొద్దున 12 గంటలకు వేస్తారు. 7 నియోజకవర్గాలకు ప్రతినిధి, 7 లక్షల మంది ఓటర్లకు ప్రతినిధి ఆయన 12 గంటలకు వేస్తాడు. వాళ్ళందరూ కూడా ఇదే ఉంటారు, అడుగుతాడు. ఛార్జీ అసలు చేసుకొని ఎప్పుడు కూడా వేరే చోట ఒక టీం 45 చేసుకొని పక్క ఊళ్ళలో కంపెనీల పేరు మీద టోర్లు చేసుకున్నాడు. కానీ 5 ఏళ్ళలో మనకు దేశం పెట్టాడు. ఇప్పుడు కూడా ఇంట్లో కూర్చొని మై వస్తా అని చెప్పుకుంటాడు. వీళ్ళు ఉంటే ఏది ఉండదు. ఇవన్నీ కూడా పిల్లలకి ఎందుకు చెప్తానంటే వాళ్ళు తప్పు అంటే కాదు, ఆ తప్పు కాదు నుంచి మనమందరం నేర్చుకోవాలని చెప్పేసి ప్రజలు ఎందుకు వాళ్ళని మొదలుపెట్టారు. ఇంకో ఆయన 700 ఓట్లు ఏదో గెలిచేసినాడు ఆయన పొరపాటుగా.